అందరికీ నమస్కారం. డ్రీమ్ హోమ్ బిల్డర్స్ ఛానల్కి మీకు మా స్వాగతం. ఒక ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరి జీవిత కళ. కానీ ఆ కళలో అతి ముఖ్యమైన ఘట్టం స్లాబ్ వేయడం. చాలామంది స్లాబ్ వేసేటప్పుడు కేవలం కాంక్రీట్ క్వాలిటీని మాత్రమే చూసుకుంటారు. కానీ దానికంటే ముందు సెంటరింగ్ లెవెల్ సరిగ్గా ఉన్నాయో లేదో అని చూడటం అంతే ముఖ్యం. ఈరోజు ఈ వీడియోలో ఒక ప్రొఫెషనల్ పద్ధతిలో 5 ఇంచుల గేజ్ మరియు స్ట్రింగ్ లైన్ని ఉపయోగించి లెవెల్స్ ఎలా చెక్ చేయాలో ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఒక చిన్న పొరపాటు మీ స్లాబ్ ఫినిషింగ్ను పాడు చేస్తుంది. ముందుగా ఇక్కడ కనిపిస్తున్న విధంగా వాటర్ లెవెల్స్ ఒక కాలం దగ్గర తీసుకున్న 17 ఇంచెస్ని అన్ని కాలమ్స్కి వాటర్ లెవెల్ పైప్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలి. తరువాత ఈ దారం అంటే స్ట్రింగ్ లైన్ చూడండి, దీనిని ఒక మూల నుండి మరొక మూలకు పక్కాగా లాగాలి. ఎందుకంటే కంటి చూపుతో చూసినప్పుడు స్లాబ్ తిన్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ లోపల చిన్న చిన్న వంపులు ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ స్ట్రింగ్ లైన్ మనకు గైడ్లా పనిచేస్తుంది. ఇంకా రెండవది, ఈ 5 ఇంచుల చెక్క ముక్క లేదా గేజ్ మనం స్లాబ్ కింద వేసే ప్లేట్లు లేదా పలకలు అన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయో లేదో కొలవడానికి ఇది మనకు ఒక స్టాండర్డ్. ఇప్పుడు ప్రాసెస్ని గమనించండి. ముందుగా ఇంజనీర్ గారు ప్రతి వరుసలోనూ దారం కింద ఈ 5 ఇంచుల గేజ్ను పెట్టి చూస్తున్నారు. దారానికి మరియు కింద ఉన్న సెంటరింగ్ ప్లేట్లకు మధ్య సరిగ్గా 5 ఇంచుల గ్యాప్ ఉండాలి. ఒకవేళ గ్యాప్ తక్కువ ఉంటే స్లాబ్ ఎత్తుగా ఉన్నట్లు, గ్యాప్ ఎక్కువ ఉంటే స్లాబ్ డౌన్ అయినట్లు అర్థం. ఇలా జరిగినప్పుడు కింద ఉన్న జాక్స్ అడ్జస్ట్ చేస్తూ లెవెల్ చేయాలి. ఇలా చేయడం వల్ల స్లాబ్ వంకర్లు లేకుండా ప్లాస్టరింగ్ అప్పుడు సిమెంట్ తక్కువ ఖర్చు అయ్యేలా పక్కాగా మనకి వస్తుంది. కేవలం స్లాబ్ మధ్యలోనే కాదు, బీమ్ బాటమ్స్ కూడా లెవెల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అండ్ బీమ్ విత్ పక్కాగా స్ట్రక్చరల్ డ్రాయింగ్ ప్రకారంగా ఉండాలి. చూసారుగా, స్లాబ్ వేసే ముందు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ ఇల్లు స్ట్రాంగ్గా ఉండటమే కాకుండా చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అలానే మీకు మా వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇల్లు కడుతుంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. మరిన్ని కన్స్ట్రక్షన్ టిప్స్ కోసం మన ఛానల్ని మన పేజ్ని ఫాలో అయితే కొట్టేయండి. మరిన్ని సరికొత్త అప్డేట్స్తో మీ ముందుకైతే రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.